పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ అక్టోబర్ 27 ఈరోజు మనం జపమాలలోని వెలుగు దేవ రహస్యాలు 4వది యేసు దివ్య రూపమును దాల్చుటను గురించి ధ్యానించుదాం. మా కన్నులారా మేము మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క మహత్తరమగు ఆగమనమును ఆయన గొప్పతనమును కాంచితిమి. పితయగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అచ్చట నుంటిమి. ఈయన నా ప్రియపుత్రుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. పునీత పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 16-18 వచనములు. మానవుడు సహజంగానే శారీరక సుఖాల వెంట పరిగెడతాడు. ఈ లోకం తీరే అంత ధనాన్ని, ఆనందాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని, బంధుమిత్రుల్ని, పదవులను ఒక్క మాటలో చెప్పాలంటే సమాజం చేత గొప్పవిగా భావించబడే ప్రతి దాన్ని ప్రతి వ్యక్తి బాగా సంపాదించుకోవాలని, సొంతం చేసుకోవాలని చూస్తాడు. అలా కాకుండా వేరే త్రోవలో నడిచే వ్యక్తి ఈ ప్రపంచానికి పిచ్చివాడి వలె కనబడతాడు. మనకి ఏదైనా చిన్న ఉద్యోగం ఉందా అనుకుందాం. ఈ ఉద్యోగాన్ని ఆధారంగా చేసుకొని ధనం సంపాదించుకొని పైకి రావాలి, అందరూ ఒప్పుకుంటారు. అయితే ఒకవేళ ఆ ఉద్యోగంలో అడ్డదారులు తొక్కి లంచాలు తీసుకొని అవినీతికి, అన్యాయానికి పాల్పడి పైకి వచ్చే అవకాశం ఉందనుకోండి, నేను దాన్ని అవినీతి, అన్యాయం అంటున్నాను. కాబట్టి వినేవారు అలా చేయకూడదు అని అనవచ్చు. కానీ ప్రస్తుత సమాజాన్ని చూడండి. అలా చేసిన వాడు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నాడంటారు. కానీ మనకు నీతి న్యాయాలు కావాలి అని నిలబడిన వాడు ఉద్యోగం ముగించేసరికి పెద్దగా సంపాదించలేక చాలా ఇబ్బందులు పడతాడు. అది చూసిన వాడు వీడు పిచ్చివాడు, దీపం ఉండగానే 4 రాళ్ళు వెనకేసుకుని ఉంటే ఎంత బాగుంటుంది అంటారు. ఈ లోక న్యాయ అన్యాయాలను పట్టించుకోదు. అది వక్ర మార్గంలో వెళ్ళి సంతోషంగా బ్రతకమంటుంది. అదే మంచిదని దానికే తెలివితేటలు అని పేరు పెట్టింది. అయితే క్రీస్తు మార్గం ఇలాంటి తెలివితేటలు లేని మార్గం. అందుకే ప్రజలు చివరకు ఆయన శిష్యులు కూడా యేసును చూచి విసిగిపోయారు. ఈయన ఏ విధంగానూ వారికి అర్థం కాలేదు. సమాజం దృష్టిలో ధనవంతుడే గొప్పవాడు, దేవుడు వాడి యందు ఉన్నాడని భావం. ఈ భావమే యూదులకు కూడా ఉండేది. కానీ క్రీస్తు ఒక ధనవంతునితో నీవు సంపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చివేయుము, అప్పుడు పరలోకంలో ధనం చేకూరుతుంది, నీవు వచ్చి నన్ను అనుసరింపుమన్నాడు. పైపెచ్చు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరిపోవుట సులభతరం అన్నాడు. శిష్యులు ఈ విధమైతే ఎవడు పరలోక రాజ్యంలో చేరగలడు అన్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనం నుండి 21వ వచనం నుండి 24వ వచనం వరకు. సమాజం ఎప్పుడు అగ్రస్థానంలో ఉన్న వాడిని గౌరవిస్తుంది, అందరూ దానినే కోరుకుంటారు. కానీ క్రీస్తు ఒక బాలుని తన వద్దకు పిలిచి వారి మధ్య నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వల్లే రూపొందిననే తప్ప పరలోక రాజ్యంలో స్థానం ఉండదన్నాడు. యూద సమాజంలో పిల్లలకు ఏమాత్రం గుర్తింపు లేదు. వారిని చాలా చిన్న చూపు చూసేవారు. కానీ క్రీస్తు వారిలా మారమన్నాడు, తగ్గించుకోవాలన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మీలో ఎవడైనా ముఖ్యుడిగా ఉండదలిచినా అతడు మీలో సేవకుడై ఉండవలేను. ఏలైనా మనిషి కుమారుడు సేవించుడికే గాని సేవింపబడ్డకు రాలేదు. మార్కు సువార్త 10వ అధ్యాయం 43వ వచనం 45వ వచనం. ప్రియ స్నేహితులారా, మరి ఈ పరిస్థితిలో యేసు తాను చెప్పేవి చేసేవి ఈ లోకం తీరులో లేకుండా అవన్నీ వాస్తవాలే.
సత్యాలేనని, అవే నిజమైన దైవ మార్గాలు అని నిరూపించే ప్రయత్నంలో తన శిష్యులకు తన దివ్య దర్శనమిచ్చాడు. చివరకు తండ్రి దేవుడు కూడా ప్రత్యక్షమై ఒక దివ్యవాణి ద్వారా, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి, కినుకు వహించి ఆయన చెప్పిన దివ్య వాక్కులను, ఆయన చూపించే దివ్య మార్గాన్ని అశ్రద్ధ చేయకండి అని చెప్పినట్లుగా మనం గ్రహిస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యేసు ప్రకాశించే వస్త్రాలను ధరించాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. పవిత్ర గ్రంథంలో తెల్లని ప్రకాశపు వస్త్రాలు ధరించేవాడు దేవుడే, అనగా క్రీస్తు తన మహిమను ప్రదర్శించాడు, తన దైవత్వాన్ని వారికి చూపించాడు. మోషే, ఏలియాలు ఆ దర్శనంలో కనిపించారు. ఎప్పటికీ కొన్ని వందల సంవత్సరాల క్రితం మరణించిన వీరు ఈ దర్శనంలో కనిపించడం ద్వారా అక్కడ స్వర్గం ప్రత్యక్షమైందని గ్రహించాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. మోషే పూర్వ నిబంధనలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి నిదర్శనం. ఏలియా ప్రవక్తలందరికీ వారి ప్రవచనాలకు సూచిక. వీరిరువురు ఈ సందర్భంలో ప్రత్యక్షమై ప్రభువు శ్రమల మరణం, ఆ తరువాత ఆయన మహిమలో ప్రవేశించడం గురించి సంభాషించినప్పుడు ద్వారా పూర్వ నిబంధన మొత్తం, ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల ప్రవచనాలు అన్నీ ఈ విషయం గూర్చి చెప్పాయని, ఆ పూర్వ నిబంధన అంతా క్రీస్తు జీవితం ద్వారా పరిపూర్ణమవుతుందని సూచించినట్లయింది. పేతురు ఆ దర్శనానికి ముగ్ధుడైపోయాడు. నోటి మాట రాలేదు. ఆనందం కట్టలు తెంచుకొంచుండగా మనం ఇక్కడే ఉందాం అన్నాడు. నీకు, మోషేకు, ఏలియాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నివాసం ఏర్పరుస్తాను అన్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 33వ వచనం.